మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పి గవర్నర్కి లేఖ రాయటంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదు, ప్రమాణ స్వీకారం చేయలేదు. అయినా 2 రోజులకే అధికారం కోల్పోతే ఎలా మనస్సు ఉంటుందనేది కూడా ఈరోజు టీడీపీ నేతలను కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో ఇంకా ప్రభుత్వం కూడా ఏర్పడలేదు, ప్రమాణ స్వీకారం చేయలేదు. అంతలేక 2-3 రోజులు ఈ జరిగిన సంఘటనలు కూడా గవర్నర్ ఫిర్యాదు చేసి ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి, మీరు చర్యలు తీసుకోమని చెప్పి గవర్నర్ లెటర్ దీని మీద చెప్తారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిన అరాచకాలు ప్రజలందరూ కూడా గమనించారు. నువ్వు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజావేదికని ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము దాన్ని కూల్చివేసావు. కూల్చివేసిన దగ్గర నుంచి నువ్వు స్టార్ట్ చేసావు. మర్డర్లు చేసావు, ఇసుక దందాలు చేసావు, ఎన్ని దందాలు అయితే ఉన్నాయో, డ్రగ్స్ మాఫియా చేసావు, గంజాయి స్మగ్లింగ్ చేసావు. నువ్వు చేయని వ్యాపారాలంటూ లేవు. లిక్కర్ స్కామ్, ఆఖరికి గోల్డ్ మెడలు, ప్రెసిడెంట్ మెడలు, భూము రకరకాల స్కాములు చేసి విపరీతంగా దోచుకుంది ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినాయి అని చెప్పి పిచ్చెక్కిపోయి నువ్వు డీజీపీ కంప్లైంట్ చేయాలి. యాక్చువల్గా నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఈ రోజుకి కూడా స్టిల్ నౌ యు ఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటారు నిన్ను. నువ్వు ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు ఒక డీజీపీ కంప్లైంట్ చేయాల్సింది పోయి నేరుగా గవర్నర్కి కంప్లైంట్ చేసావంటే నువ్వు నిజంగా ఎంత పిరికి పందవో, నిజంగా ఎంత వెదవో నిజంగా కూడా అర్థం అవుతుంది. నిజంగా కూడా నువ్వు ఒక సైకో పోవాలి, సైకిల్ రావాలి అనేది నిజంగా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఈరోజు కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఒక సైకో. ఆ సైకో కాబట్టి నువ్వు ఇటువంటి శాస్త్రాలు చేస్తున్నావు. ఇంకా కూడా నువ్వు ఆఖరికి నీకు ప్రజలు ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకుండా నిన్ను బయటకు నెట్టేశారు. ఈ 5 సంవత్సరాలు కూడా ఏపీలో కూడా శాంతి పద్ధతులు అన్ని కూడా బాగున్నాయి. టీడీపీ అధికారం వచ్చింది. అధికారం రాగానే 2-3 రోజులు కూడా వైసీపీ నేతలపై టీడీపీ నేతలు కత్తులు రాడ్లతో కూడా దాడులు చేస్తున్నారని కూడా నిన్న మాట్లాడడం జరిగింది. దీని మీద రీసెంట్ గా ప్రజలందరూ గమనిస్తున్నారు. మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం కౌంటింగ్ సెంటర్ లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ లో ఎలక్షన్స్ జరుగుతా ఉంటే ఈవీఎం కౌంటింగ్ సెంటర్ లో పోయి ఈవీఎం బాక్స్ ని పగలగొట్టేస్తే అక్కడ కూడా ఆఖరికి నీ మీద ఎంత కోపం ఉందో కూడా తెలిసిపోయింది. అక్కడ కూడా సైకిల్ సింబల్స్ కనపడ్డాయి తప్ప ఫ్యానీ తక్కువ కనపడ్డాయి. కనీసం నీకు ఆ ఇంకిత జ్ఞానం ఉంటే కనీసం నువ్వు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పిలిచి ఏమైనా మందలించావా? వాళ్ళ సోదరుని మందలించావా? మా ఏజెంట్ గా ఉన్న అతను తలకాయ పగలు కొడితే ఏమైనా పరామర్శించావా? ఇంకో లేడీని కొడవలతో నరిగితే మొహం మీద నరిగితే నువ్వు ఏమైనా పరామర్శించావా? నువ్వు నిజంగా సైకో కాబట్టి అలా పబ్జి గేమ్లు ఆడుకుంటా నువ్వు సైకో ఇదని చూపించేవాడు కాబట్టి నువ్వు అలా చేస్తున్నావు. ఈ రోజు నీ ప్రభుత్వంలోనే అరాచకాలు జరిగినాయి. ఇంకా బాబు గారి ప్రభుత్వంలో ఇంకా ఏం జరగల. ఇంకా ఎందుకంటే మేము ఎవరిని కూడా కార్యకర్తలు జోలికి పోము, అలా న్యూట్రల్ గా ఉండే వాళ్ళ జోలికి పోము, ఓటర్ల జోలికి పోము. ఎవరైతే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టారో అధికారులు, ఎవరైతే వైసీపీ నాయకులుగా ఉండి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టారో వాళ్ళని చట్టబద్ధంగా మేము ఇబ్బంది పెడతామని చెప్పేమే తప్ప నీలాంటి నీచమైన రాజకీయాలు మేము చేసేదానికి సిద్ధంగా. టీడీపీ నేతలు ఇప్పుడే దాడులు కూడా తెగబడుతున్నారని కూడా చెప్తున్నారు. ఏంలే, గతంలో నువ్వు అబ్దుల్ సలాం దగ్గర నుంచి ఎస్సీ క్యాండిడేట్ల దగ్గర నుంచి అలాగే తిరుమలకి వెళ్ళి పాపం క్యాష్ బై పద్మశాలి వాళ్ళు తిరుమలకి పోయి వస్తే అతన్ని చంపేసిన దాని దగ్గర నుంచి నువ్వు ఎంత మందిని పొట్టన పెట్టుకున్నావు. నీకు నిజంగా కూడా ఆ యేసు ప్రభువుని నువ్వు నమ్ముతావు. యేసు ప్రభు నిన్ను ఈరోజు నిజంగా కఠినంగా శిక్షించాలని మేము నమ్ముతున్నావు నిజంగా. ఎందుకంటే మాటకు వస్తే నువ్వు యేసు ప్రభు నాకు దేవుడు అంటావు, బాబు గారు వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు. నువ్వు యేసు ప్రభు దేవుడు అంటే ఇన్ని అరాచకాలు చేసావు. ఆయన్ని కూడా ఆఖరికి పాపం చేసే విధంగా నువ్వు ఈరోజు చేసావు. ఇన్ని ఘోరాల్లో నెంబర్ 1 ఏంటంటే ఏపీ. ఇప్పటి వరకు అంటే ఇప్పుడు వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాబట్టి ఈ రోజుకి కూడా మీ వాళ్ళే రౌడీజం చేస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరు కూడా ఓపికగా సహనంగా ఉన్నారు. ఇంకా కూడా మా బాబు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలా, ఏమీ చేయలా. నీకు ఎందుకు అంత వణుకో మాకైతే అర్థం కావట్లా. ఎందుకు అంత భయపడుతున్నావు అర్థం కావట్లా. అంత భయపడేవాడు వెళ్ళిపో. ఇప్పుడు వెళ్ళిపోయారు కదా మీ వాళ్ళందరూ, లండన్ కింద అందరూ వెళ్ళిపోయారు కదా, రెచ్చిపోయారు కదా. రోజా ఒక పక్క రెచ్చిపోయింది, కొడాలి నాని ఒక పక్క రెచ్చిపోయాడు, ఒక పక్క పేరు నాని రెచ్చిపోయాడు. మా మంత్రి ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ మీసాలు తిప్పి తొడకొట్టి ఇదిగో నేను రాజకీయాల్లో నుంచి, నేను నరసరావుపేటలో ఓడిపోతే రాజకీయాల్లో నుంచి పూర్తిగా బయటకు వెళ్ళిపోతానని చెప్పిన వ్యక్తి. ఎట్టబోయారు వీళ్ళంతా, ఎట్టబోయిన
జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టబోయారు? నీ దగ్గర ఉన్నారా? నీ ప్యాలెస్ లో ఏమైనా ఉన్నారా? మాకైతే తెలియదు. వాళ్ళు పారిపోయారు. వాళ్ళు నిన్ను కూడా వదిలేసి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎమ్మెల్యేలతో ఎంపీలతో సమావేశారు, ఎంపీలు చూసావు నిన్న, ఏదైతే ఆ ఫోటోలు కూడా వీడియోలు కూడా చూసావు. జగన్మోహన్ రెడ్డి అయితే ఒకరు కూర్చున్నారు, దాదాపు 5-6 మంది మాత్రమే కూర్చున్నారు. కొరవంతా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ, సీనియర్ మంత్రులు ఉన్న మంత్రులు కానీ, సీనియర్లుగా ఎంపీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా చేతులు కట్టుకుని నిలబడిన పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు ఏదైతే ఎంపీలతో నిన్న సమావేశారో అందరూ కూడా ఏ ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు చుట్టుపక్కల పరిస్థితి ప్రాంతాల్లో కూడా ఎవరు నిలబడని పరిస్థితి, అందరూ కూర్చున్న పరిస్థితి. ఈ రెండు తేడా ఏంటంటారు? సార్ నేను చెప్పాను కదా సార్, జగన్మోహన్ రెడ్డి ఒక సైకో కాబట్టి ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడాలా. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న వ్యక్తి, జెంటిల్మెన్ అంటారు చంద్రబాబు నాయుడు గారిని. జెంటిల్మెన్ కాబట్టి గెలిచిన ఎంపీలందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకున్నారు తప్ప ఏమిలే. అదే నీ దగ్గర అయితే నిన్ను కలవాలంటే, ఒక ఎమ్మెల్యే కలవాలంటే నీకు 151 సీట్లు ఇస్తే గతంలో 2019లో నువ్వు కనీసం మనస్ఫూర్తిగా ఒక 10 నిమిషాలు ఒక ఎమ్మెల్యేతో స్పెండ్ చేసావా? ఏదో ఒకరు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా నువ్వు చెత్త బుట్టలో వేసావు. ఈరోజు వాళ్ళందరూ కూడా తలదించుకునే పరిస్థితి ఏర్పడిపోయింది. ఈరోజు ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితుల్లో లేరు. నిన్నెవరు కాపాడి, ఆఖరికి నీ దగ్గర రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు నేతలు మా చెప్పదు, మహిళలకైతే కానీ, అమ్మఒడైతే కానీ, ఆసరా అయితే కానీ అన్ని కూడా ఇచ్చాము. అంటే మహిళలందరూ ఓట్లు మాకు వేయలేదు, ఏమైనా నేను కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడు ఎందుకంటారు అంటే, మీ మహిళలందరికీ జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తే మీరు అందరూ ఓట్లు వేయలేదా? ఏంది మంచి చేసింది జగన్మోహన్ రెడ్డి? ఏం చేశాడు మంచిగా? ఆయన చేసిన మంచి ఆయన చేతిలోనే ఉన్నింది. ఎవరికి ఏం మంచి చేయలేదు. ఏం మంచి చేశాడో ఆయన తెలుసు, ఆ భగవంతుడు తెలుసు. ఏడాది ఆయన ముందు తెప్పించుకున్నాడు. ఆయన క్షమిస్తాడా? ఆ దేవుడు క్షమించడు. ఎప్పుడో ఒకరోజు శిక్ష వేస్తాడని మాకు తెలుసు. మేము గట్టి నమ్మకంతోనే తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళ సినిమాలు మేము చూపిస్తామని మాకు బాగా తెలుసు. మేము ఫస్ట్ నుంచి కూడా అదే మేము నమ్మకం పెట్టుకొని ఉన్నాము. ఎవ్వరు ఎన్ని మాట్లాడినా అన్ని 5 సంవత్సరాల్లో కూడా అన్ని ఇచ్చాము. మహిళలకి అయితే ఆసరా ఇచ్చాము, పింఛన్లు ఇచ్చాము, అన్ని ఆటో వాళ్ళకి, డ్రైవర్లకు డబ్బులు ఇచ్చాము, అన్ని ఇచ్చామని కూడా చెప్తున్నారు. ఇచ్చారు సార్, అన్ని ఇచ్చారు. వెనకాల బాణం వేశాడు. ఆ బాణానికి మేము గురైపోయాము. ఏమి ఇచ్చాడు? కరెంటు బిల్లు పెంచా, నిత్య సరుకులు పెంచా, ఆటో ఓడి ఛార్జీలు పెంచా, ఆయిల్ పెంచా. ఏంది ఆయన ఇచ్చింది మాకేమి ఇచ్చాడు? ఏమిచ్చి మా దగ్గర ఆయన లబ్ధి పొందుతాడు? మాకేం పొందలా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలు ఏంటారు? ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఇంత పరాభవం చెందిన అనుకుంటారు? జనాలు మొత్తానికి తెలిసిపోయింది సార్. ఎవరు ఎట్లా చేయాలా, పరిపాలన ఎవరు నిలబెట్టాలా, ఎవరిని దించాలనేది పేద ప్రజలు మొత్తానికి తెలిసిపోయింది. అందరికీ నేను అన్ని సరుకులు ఇచ్చాను, అన్ని ఇచ్చాను అంటున్నాడు. అందరికి కానీ ఇచ్చి కానీ ఉంటే వీళ్ళందరూ ఎందుకు ఓటమి చెందుతాడు? ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గెలుస్తాడు? జనంలో పిచ్చోళ్ళేం కాదు, అందరూ తెలుసు ఎవరిని దించాలా. ఏదైతే ఉందో దాదాపు 98% మేము అన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా 90 మేనిఫెస్టోలు ఇచ్చాము. 98% కూడా మేము పూర్తి చేసాము. అయినా మాకు ఓట్లు వేయలేదు అనే విధంగా కూడా నిన్న మాట్లాడారు. ఎందుకని అంటారు? జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన. 151 సీట్లు వచ్చింది 2019లో. 151 సీట్లు వచ్చింది. కనీసం 110 సీట్లు రావాలి ఆయన. కానీ బాగా చేసి ఉంటే 110 సీట్లు కంపల్సరీ, 2 సార్లు కూడా సీఎం అయ్యేవాడు. కానీ ఎక్కడికి ఎవరిని ఏ విధంగా జైల్లో పెట్టాలా, ఏ విధంగా కేసు ఇరికించాలా, దీని మీద దృష్టి పెట్టడం. కానీ ప్రజలకు ఏం చేయాలా, సంక్షేమం ఎలా చేయాలా, అభివృద్ధి ఎలా చేయాలా అనే కోణంలో ఆలోచించకుండా ఎవరిని, ఏ నాయకుని దెబ్బ కొడదామా, ఎవరిని జైల్లో పెడదామా, ఇదే ఫస్ట్ నుంచి లాస్ట్ చేశారు. కాబట్టి ప్రజలు బాగా విజ్ఞతతో వేసేసి ఓడవడం జరిగింది. అంటే యువకులందరూ కూడా మేము సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాము, ఆటో వాళ్ళకి ఆటో డబ్బులు ఇచ్చాము అన్ని కూడా చెప్తున్నారు. అంటే అన్ని జరిగినా మాకు ఎందుకు ఓటు వేయలేదని కూడా ఆయన ప్రశ్నించిన, అంటే మేము డబ్బులు ఇచ్చాము మాకు ఓటు లేదనే విధంగా కూడా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన పరిస్థితి. దీని మీద చెప్పారు. 10,000 ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తే 20,000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు పోలీసులు. రోడ్ల మీద, బండ్ల మీద ఏడైనా తిరుగుతూ ఉన్నా ట్రాఫిక్ సమస్య అని, మన నెల్లూరు ట్రాఫిక్ ఎక్కువ సమస్య ఉందనేసి మన పోలీసు వాళ్ళు విరుద్ధంగా ఫైన్లు వేసి 10,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇస్తుంటే వెనకాల నుంచి 20,000 రూపాయలు మగాడ వసూలు చేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ప్రభుత్వానికి కూడా భారంగా మారిన విషయం ఏంటంటే,
ఈ ఇంటింటికి రేషన్ అంటే ఇంటికి వచ్చి రేషన్ ఇచ్చే విధంగా. అదే దాదాపు గతంలో కూడా రేషన్ రూపాయికే రేషన్ వేస్తుంటే ఏదైనా ఒక రేషన్కు దాదాపు ఇంటికి దానికి దాదాపు ఒక పర్లంగ దూరం కూడా ఉండే పరిస్థితి లేదు. అయితే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత కూడా వెహికల్స్ పెట్టి దాదాపు వాళ్ళకు ఒక 20,000 దాదాపు 20 నుంచి 25,000 రూపాయల దాకా బండ్లకి పెట్టి దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటికి బియ్యమిస్తామన్న పథకం కూడా ఉంది. ఆ పథకం కూడా కొనసాగించే అవకాశం ఉందా, లేదు ఇది ప్రభుత్వానికి భారం అయ్యి దీని మీద ఏదన్నా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ దృష్టి తీసుకెళ్లే పరిస్థితి ఉందా? ఇంటింటికి రేషన్ అనేది కరెక్ట్ కాదండి. ఇంటింటికి రేషన్ అనేది చాలా వరస్ట్ అట్టర్ ఫ్లాప్ అనమాట అది. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో, ఏ టైంలో ఖాళీగా ఉంటారో ఆ టైంలో ఆ కన్సర్న్ స్టోర్కి పోయి వాళ్ళ నిత్యావసర సరుకులు వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆ సరుకు మిగిల్చుకునేదానికి, సపోజ్ ఒక కిసాన్ నగర్ ఏరియా ఉంది, ఆ కిసాన్ నగర్ ఏరియాలో వ్యాన్ పెడతాడు. ఆ వ్యాన్ పెట్టిన తర్వాత ఆ వ్యాన్లో కార్డ్ హోల్డర్స్ అందరూ వస్తారు. ఏంటంటే ఒకళ్ళు పనికి వెళ్ళిపోయి ఉంటారు, ఒకళ్ళు బెంగళూరు పోయి ఉంటారు, ఒకళ్ళు విజయవాడ పోయి ఉంటారు, ఒకళ్ళు కావలి పోయి ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఛాన్స్ లేకుండా చేసేదానికి పెట్టిన స్కీమ్ మాత్రమే ఆ ఇంటింటికి రేషన్. నిజంగా కూడా ఇంటింటికి రేషన్ కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు స్కూటర్ ఉంది, ఈరోజు సైకిల్ ఉంది, లేదా వాళ్ళు నడిచెళ్ళే అంత డిస్టెన్స్ లోనే స్టోర్. గతంలో రేషన్ షాపులో 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా బియ్యం ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు వాళ్ళ కాడ ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పోయి తెచ్చుకునే పరిస్థితి. ఏదైతే ఈ వెహికల్ ఏదైతే వచ్చిందో వచ్చి దాదాపు 10-15 ఇళ్ల దగ్గర పెట్టేసి ఆ టైంలో వాళ్ళ కాడ డబ్బులు ఉండవచ్చు లేకపోవచ్చు. కానీ ఇలాంటప్పుడు ఏంటంటే ఒకసారి 2 సార్లు 3వసారి వాళ్ళకు చాలా మంది లబ్ధిదారులు తీసుకోలేని పరిస్థితి. అంటే అదే రేషన్ షాపులో కానీ అయితే 1వ తేదీ 15 లోపు ఏ రోజైనా వాళ్ళ దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఉంటే అప్పుడు తీసుకునే పరిస్థితి. ఇలాంటి దాని మీద మీరు ఏమన్నా మంత్రులు కానీ చెప్పే అవకాశం ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగలడు. వ్యాపారంలో నెంబర్ 1. వ్యాపారం చేయడంలో కానీ, దొమ్మి చేయడంలో కానీ, దోపిడీ చేయడంలో కానీ, హత్యలు చేయడంలో కానీ, రాజకీయంగా కానీ ప్రతి దాంట్లో కూడా నెంబర్ 1 అతను. ఎందుకంటే ప్రతిదీ కూడా మనీ మైండెడ్ అతను. ఎందుకంటే వాళ్ళ నాన్న అనేవాడంట ఎవరితో, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డితో, అరే నాయన నా కొడుకు మా నాయన్ని మించినోడు అయిపోయాడు, రాజారెడ్డిని మించినోడు అయిపోయాడు, నిజంగా వాడిని నేను తట్టుకోలేక నేను వాడిని బెంగళూరు తరివేశాను, నేను బెంగళూరు తరివేసినా కూడా లోటస్ పాండ్ 180 రూములతో కట్టాడు, వాడు ఎట్ట చేస్తున్నాడో నాకే తెలియట్లేదు జేసీ దివాకరా అని జేసీ దివాకర్ రెడ్డితో చెప్పిన సందర్భం ఆయన మాకు మహానాడులో చెప్పాడు. నిజంగా కూడా ఒక తండ్రి ఒక కొడుకుని చూసి భయపడే పరిస్థితికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మనం ఒకటి అనుకుందాం, రాజశేఖర రెడ్డి గారు ఆడు చనిపోయి శవం ఆడుంటే కనీసం ఇంతైనా బాధపడ్డా? నవ్వుతూ అందరి దగ్గర ఎమ్మెల్యేల దగ్గర సంతకాలు తీసుకొని ఎమ్మెల్యే అవుదామని చూశాడు. ఆ రోజు నిజంగా కూడా సోనియా గాంధీ గారు తెలివితో ఆయనకి ఇవ్వకుండా రోసయ్య గారికి ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా ఈ రేషన్ అనేది కూడా అట్టర్ ఫ్లాప్ అండి. ఎందుకంటే 1వ తారీఖు నుంచి 15వ తేదీ దాకా ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసర సరుకులు ఇస్తారు. నెల్లూరు జిల్లాలో దాదాపు 30 సంవత్సరాల క్రితం జరిగిన ఏదైతే ఉందో 30 సంవత్సరాల క్రితం కూడా టీడీపీ కూడా ఎప్పుడు కూడా ఇంత మెజార్టీ లేదు. నెల్లూరు జిల్లాతో పాటుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 టీడీపీ స్థానాలు గెలిచిన పరిస్థితి. గతంలో ఒకసారి కాంగ్రెస్ 10 స్థానాలు గెలిచింది, వైసీపీ 10 స్థానాలు గెలిచింది. ఎప్పుడు లేని టీడీపీ ఇంత అధికారం, ఇంత మెజార్టీ రావడం కారణాలు ఏంటారు? దీని మీద మీరేం చెప్తారు? కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి చేసిన చేష్టలు, అంటే నిజంగా అతను చేసిన అకృత్యాలు, లేదా అతను చేసిన దోపిడీలు, అతను చేసిన దొంగతనాలు, కూడా అతను చేసిన డ్రగ్స్ మాఫియా, అతను చేసిన హత్యలు అన్నీ కూడా ప్రజలు గమనించారు. ఈరోజు ప్రతి ఒక్క సామాన్యుడి పైన పెనుభారం వేశాడు. పెనాల్టీ రూపంలో కానీ, లేదా ఇంటి పన్నులు ట్యాక్సులు పెంచడం కానీ, కరెంట్ 8 సార్లు పెంచడం కానీ, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేకుండా చేయడం. అది ఇది అంటే నేను బటన్ నొక్కాను వాళ్ళకి డబ్బులు పోయినాయి. ఎవరికి పోయినాయి? వీధిలో 10 మంది పేదవాళ్ళు ఉంటే ఒకరికి ఫస్ట్ సంవత్సరం 4గురికి ఇచ్చాడు, సెకండ్ సంవత్సరం 2కి వచ్చారు, థర్డ్ సంవత్సరం 1కి వచ్చారు, ఫోర్త్ సంవత్సరం మళ్ళీ అది కూడా డౌట్తో ప్రజలందరూ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి గెలిపించిందని కారణం ఏంటంటే ఒక్క అవకాశం అనేది బాగా పనిచేసింది. దాని తర్వాత ఏంటంటే ఒక అవకాశం చూద్దామని, తర్వాత వాళ్ళు ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే చంద్రబాబు నాయుడు ఏమైతే ఇస్తున్నాడో అవి ఇస్తూ ఇతను అదనంగా ఇస్తాడు అనుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు రాగానే 5 రూపాయలకి అన్నం, అంటే ఈరోజు నా బర్త్డే అనుకోండి, నేను వెళ్ళి అన్నా క్యాంటీన్లో పోయి ఒక 5,000 కడితే వాళ్ళు ఒక 100 మందికి భోజనం పెడతారు. అది లేకుండా
చేసేసాడు. ఆఖరికి భోజనం పెట్టకుండా. ఈరోజు మన ఫ్రెండ్ సిగరెట్ అడిగితే హ్యాపీగా సిగరెట్ ఇప్పిస్తాం. ఈరోజు సిగరెట్ రేట్ 13 రూపాయలు ఏమో ఉంది, 13 రూపాయలు. కానీ భోజనం 5 రూపాయలు. 5 రూపాయలకి నాణ్యమైన భోజనం మంచి పరిసర ప్రాంతాల్లో, స్టీల్ టేబుల్స్, మంచి స్టీల్ ప్లేట్స్, మంచి వాతావరణంలో 5 రూపాయల భోజనం పెడితే దాన్ని తీసేసే వరకు ఇతను నిద్రపోలా. చివరిగా నెల్లూరు సిటీ నగర అధ్యక్షుడిగా మీరు అధ్యక్షుడిగా ఉన్నారు. నెల్లూరు సిటీలో అయితే దాదాపు ట్రాఫిక్ గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రాఫిక్ ఏదంటే ఈ 5 సంవత్సరాలు కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే, కార్యకర్తలు అయితే, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా రోడ్లపైన దుకాణాలు పెట్టడం, రోడ్ల మీద బండ్లు పెట్టడం చూస్తున్నప్పుడు ఆత్మకూరు బస్ స్టాండ్ కాడి నుంచి ఒక పర్లంగ బాల్ దాదాపు గంట పడుతుంది. ఆత్మకూరు బస్ స్టాండ్ లో అలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. అటుపక్క ఒక ఆటో స్టాండ్, ఇటుపక్క ఆటో స్టాండ్, మొత్తం ట్రాఫిక్. అంటే ఈ 5 సంవత్సరాలు కూడా ఏ ఒక్కరు కూడా కంప్లైంట్ చేసే వాళ్ళపైన చర్యలు తీసుకున్న పరిస్థితి, కంప్లైంట్ చేసే వాళ్ళపైన చర్యలు తీసుకున్న పరిస్థితి. అయితే మీరు ఏదైతే నగర అధ్యక్షుడిగా ఉన్నారో ఈ టెంట్ మీద ఎలాంటి సమీక్ష చేసే అవకాశం ఉంది? ఈరోజు నేను ఒక నగరాధ్యక్షుడిగా కోరుకునేది ఏంటంటే, అటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, ఇటు మాకు కాబోయే మంత్రి పొంగూరు నారాయణ గారు ఖచ్చితంగా ఇద్దరు కూర్చొని స్టీమ్లైజ్ చేస్తారు వ్యవస్థని. అందరినీ, డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా పిలిపించి, అటు లా అండ్ ఆర్డర్ని, ఇటు ట్రాఫిక్, వీళ్ళందరూ కూడా ఎస్పీ గారిని అందరిని కూడా పిలిపించి ఎట్లా అయితే ట్రాఫిక్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం, ఈ ఎక్కడైతే అనవసరమైన ప్లేసుల్లో ఈ వ్యాన్లు, తర్వాత అంటే టెంపో ట్రావెలర్స్ అనమాట, అవే టెంపో ట్రావెల్స్ ఏమి, అలాగే ఆటోలు అయితే ఏమి, ఇవన్నీ ఎక్కడైతే అనవసరం. ఎందుకంటే ముందు ముఖ్యంగా కూడా మనం ఫస్ట్ ప్రజలకి పార్కింగ్ చూపించాలా. ఇప్పుడు మనం పెద్ద నగరాలకు పోదాం, చెన్నైకి పోదాం, లేకపోతే బెంగళూరు పోదాం, లేకపోతే హైదరాబాద్ పోదాం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పార్కింగ్ ఏరియా అనేది ఉంటుంది. ఆ పార్కింగ్ ఏరియాలో వెహికల్స్ పెట్టుకొని వాళ్ళు షాపింగ్ చేసుకొని హ్యాపీగా వచ్చేస్తారు. ఇక్కడ నెల్లూరులో మనకు దురదృష్టం ఏంటంటే పార్కింగ్ ఏరియా లేకుండానే మనం ఎక్కడైనా పార్కింగ్ పెడితే దాని నో పార్కింగ్ బోర్డు కూడా ఉండదు. వాడు వచ్చి పోలీసు వచ్చి ఫోటో తీసుకొని పెనాల్టీ చేస్తున్నాడు. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ తీసేస్తున్నాడు. లేదా డబ్బులు గుంజాలా అనుకుంటే వెహికల్ వెళ్తా ఉంటే నాకేది వాడిని ఏదో నీకు 2500 పడుతుంది, 3000 పడుతుంది, అది ఇది అని చెప్పేది వాడి దగ్గర ఏదో సమ్ ఎక్స్పెక్ట్ చేసేది. లేదు, మద్యం షాపులు ఉంటాయి, ప్రభుత్వమే మద్యం షాపులు నడుపుతుంది. పక్కనే ట్రాఫిక్ పోలీస్ ఆడుంటాడు. పోలీస్ ఆడుంటేసి ఆ మద్యం షాపుల నుంచి రాగానే వెంటనే క్యాచ్ చేయడం. ఇవన్నీ కూడా సబబు కాదు. ఇవన్నీ కూడా స్టీమ్లైజ్ చేయాలా. మద్యం దుకాణాలు పెట్టినప్పుడు ప్రభుత్వానికి ఆదాయ వనరులు కావాలా, కాదనట్లా మంచి క్వాలిటీ మద్యం ఇవ్వండి, మద్యం ఇవ్వాలా. ఇచ్చిన తర్వాత, ఎందుకంటే మద్యం లేకపోతే చాలా మంది చేతులు వణికే పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి, చాలా రకరకాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. కాబట్టి మద్యం అనేది మనకు వనరులు కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఎవరు మనం తీయమని చెప్పలేం. ఇస్తూ నాణ్యమైన మద్యం అంటే గతంలో ఓటీ, ఓఏబి, ఓసి అంటే చీప్లో అట్లా మంచి మంచి బ్రాండ్స్ ఉండేవి. ఈ బ్రాండ్స్ అన్ని కూడా తీసేసి ప్రెసిడెంట్ మెడలు, గోల్డ్ మెడలు, అమరావతి మెడలు, అమరావతి క్యాపిటల్, భూము ఇవన్నీ తీసుకొచ్చి కింగ్ ఫిషర్ బీర్ ఎట్టిపోయిందో, నాకౌట్ బీర్ ఎట్టిపోయిందో ఇవన్నీ తీసేసి ఏదో లాస్ట్ కొద్దిగా ఇచ్చినట్టున్నారు. అది కూడా ప్రజల్ని మైమర్చేదానికి ఎవరు నమ్మలా ప్రజలు లాస్ట్కి వచ్చేటప్పటికి. నిజంగా కూడా ఇవన్నీ తీసేసి మొత్తం స్టీమ్లైజ్ చేసేదానికి ఖచ్చితంగా నెల్లూరు నగరంలో నేను నగరాధ్యక్షుడిగా నేను మీకు హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా పొంగూరు నారాయణ గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని మాట్లాడి ఎస్పీ గారితో, అటు ట్రాఫిక్ వాళ్ళతో, ఇటు లా అండ్ ఆర్డర్ వాళ్ళతో కూడా అందరితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, అలాగే మద్యం బాబులకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా హ్యాపీగా చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిన్న గవర్నర్కి ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదుపై కూడా టీడీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం కూడా అరాచకాలు పెట్టకపోయాయని చెప్పి ప్రభుత్వం ఏర్పడక ముందే, ప్రమాణ స్వీకారం చేయకముందే ఎందుకు ఇంత జగన్మోహన్ రెడ్డికి ఉలుసని కూడా టీడీపీ నేతలు అయిన పరిస్థితి. అయితే గతంలో కూడా మనం చూసాం నెల్లూరు నగరంతో పాటు 5 సంవత్సరాలు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తీవ్రంగా ఉన్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులను కూడా అరికట్టేందుకు కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఒక అట్లో కాబోయే మంత్రి నారాయణ, ఇట్లా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్తో కలిసి ఒక ప్రణాళిక సిద్ధంగా ఏర్పాటు చేసి నెల్లూరు నగరానికి ట్రాఫిక్ లేని నగరంగా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ రూపకుమార్తో ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్, చిన్న, నెల్లూరు. హలో.